ఎలాగో తెలిసిందిలే. తెనాలి రామకృష్ణ కథ. తాము ఎంతో రహస్యంగా వేస్తున్న పథకాలన్నీ రామకృష్ణుడికి ఎలా తెలిసిపోతున్నాయో అర్థం కాక తాతాచార్లు వారు చిరాకు పడుతూ, ఏమర్రా, లింగడికి మన రహస్యాలన్నీ ఎవరు చేరవేస్తున్నారు అన్నాడు. అప్పన్న నల్లతంబి మొహాలు చూసుకుంటూ, ఏమో, మాకేం తెలుసు అన్నారు. తాతాజీ వారు పళ్ళు కొరుకుతూ, చూస్తా, ఈసారి ఒక శనిగాణ్ణి రంగంలోకి దించుతా, వాడెలా తప్పించుకుంటాడో చూస్తా అన్నారు. అప్పన్న గుండెల మీద చేతులు వేసుకుంటూ, అమ్మో, శనిగాడే, అయితే లింగడి చచ్చాడే అన్నాడు. తాతాజీ చురచురా చూసి, ఈ రహస్యం ఎవరికీ చెప్పకండి అన్నారు. అలాగేనని తలూపాడు అప్పన్న. అయితే కాసేపటికి అతడి కడుపు ఉబ్బసాగింది. ఆ ఉబ్బరాన్ని తట్టుకోలేక దాన్ని దించుకోవటానికి ఒంటరిగా బయలుదేరాడు అప్పన్న. అతడి ప్రవర్తన చూసి నల్లతంబికి అనుమానం వచ్చి, ప్రతిసారి ఈ అప్పన్న కడుపుబ్బరంతో ఎక్కడికి వెళ్తున్నాడబ్బా అనుకుంటూ అతన్ని అనుసరించాడు. అప్పన్న తలంచుకుని విసవిసా నడిచిపోతూ, వెధవ జన్మ, వెధవ బ్రతుకు, ఏ రహస్యమూ కడుపులో దాగదు, ఎవరో ఒకరి చెవిని వేసి బరువు దించుకోకపోతే కడుపుబ్బరం ఆగి చావదు, కర్మ కర్మ అని గొణుక్కుంటూ వెళ్ళి ఒకచోట ఒక రావి చెట్టు ముందాగి, వృక్షదేవా, మరే మరే ఈసారి ఆ లింగడిగాడి పని పట్టడానికి మా తాతాజీ గారు ఎవరో శనిగాడిని దించుతున్నారు, ఇది రహస్యాది రహస్యం అని చెప్పాడు తగ్గుస్వరంతో. మరుక్షణం చెట్టుచాటు నుంచి, శనిగాడా, ఎవడువాడు అని ప్రశ్న వినబడింది. అప్పన్న పెదవి విరుస్తూ, ఏమో, నాకూ తెలియదు అని చెప్పి, అమ్మయ్య, రహస్యం కక్కేశా, కడుపొబ్బరం తీరింది, ఎప్పట్లా వెండిరూక నా మొహాన్ని కొట్టేస్తే నా దాన్నే పోతా అన్నాడు. వెంటనే చెట్టు తొర్రలో వెండిరూక పెట్టా, తీసుకునేడు అంటూ ఓ మనిషి చెట్టు వెనక నుంచి జారుకోవడం గమనించి నల్లతంబి పరిగెత్తుకొచ్చి త్వరలోంచి వెండిరూక తీస్తున్న అప్పన్న చెయ్యి పట్టుకుని, నీ కడుపులో రహస్యాలు దాగవని నాకు తెలుసు, కానీ ఎవరికి చెప్తున్నావో తెలుసా అని అడిగాడు. అప్పన్న మొహం చిట్లిస్తూ, ఆహా, వృక్షదేవుడికి. నల్లతంబి విసుక్కుంటూ, నీ బొంద, వృక్షదేవుడు కాదు, రామలింగడు, ఇది లింగడింటి ముందున్న రావి చెట్టు, చెట్టు చాటు నుంచి రహస్యం తెలుసుకుంటూ చెట్టు త్వరలో వెండిరూక బిచ్చమేస్తున్నాడు అంటూ ఉంటే, అంటూ నోరు తెరిచాడు అప్పన్న. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.